యూట్యూబ్ ప్రపంచంలో ఒకప్పుడు నా అన్వేషణ అన్వేష్ పేరు వింటే రోస్టింగ్ ప్రియులకు ఒక రకమైన పూనకం వచ్చేది. తనదైన వ్యంగ్యంతో సూటిగా ఉండే మాట తీరుతో అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న అన్వేష్ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకొని తన గ్రాఫ్ను పతాళానికి తొక్కేసుకున్నాడు. ముఖ్యంగా నటుడు శివాజీ మరియు అనసూయల మధ్య జరుగుతున్న వివాదాన్ని తనదైన శైలిలో విశ్లేషించబోయి హద్దులు దాటడం అతనికి పెద్ద మైనస్ అయింది. ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు వంటి ఆధ్యాత్మిక దిగ్గజాలను ఆ ఇష్యూలోకి లాగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న పెద్దల పేర్లను కేవలం వ్యూస్ కోసం అసంబద్ధమైన పోలికలతో వాడడాన్ని నెటిజన్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అన్వేష్ ఎదుగుతున్న సమయంలో అతనిలో ఉన్న తెగింపును మెచ్చిన ప్రేక్షకులు ఈ విషయంలో మాత్రం అతనిది అతిగా భావించారు. రోస్టింగ్ పేరుతో వ్యక్తిగత విమర్శలకు దిగడం, అవతల వారిని కించపరిచేలా మాట్లాడడం వల్ల అతని కంటెంట్ టాక్సిక్గా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీని ఫలితంగానే సోషల్ మీడియాలో అన్సబ్స్క్రైబ్ ఉద్యమం మొదలైంది. ఒకప్పుడు అన్వేష్ వీడియోల కోసం ఎదురుచూసిన వారే ఇప్పుడు అతని ప్రవర్తన నచ్చక ఛానల్ నుంచి తప్పుకుంటున్నారు. వ్యూస్ కోసం ఎవరినైనా విమర్శిస్తాడనే ముద్రపడడం, లాజిక్ లేని వాదనలు చేయడం అతని పతనానికి ప్రధాన కారణాలయ్యాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో ఎంత వేగంగా ఎదిగినా ఇతరులకు ఇచ్చే గౌరవం మరియు కంటెంట్లో ఉండే హుందాదనం కోల్పోతే ప్రేక్షకులు ఎంతటి వారినైనా పక్కకు పెడతారని అన్వేష్ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది.